నా జడ ఎవరు సాఫ్ చేయక్కర్లేదు, అలాగే ఉంచండమ్మా. ఇంకా అలంకారం కాలే? అయిపోయిందిరా అబ్బాయి, ఇదిగో జడ దగ్గరే కాస్త ఆలస్యమైంది. తొందరగా కానీ అమ్మాయి వస్తానులే కదే బాగు. అవతల ఆలస్యమైపోతుంది, తల్లి తొందరగా రావే రా. పురోహితుల వారు పెళ్లి కూతురు వచ్చేస్తుంది. ఇదిగో పులి అదిగో తోక అంటారు, పెళ్లి కూతురు జాడే కనపడదే. మన మన్మధుడు ఊహాసుందరి మామూలుగా దర్శనిస్తుంది ఏమిట్రా, ఆకాశం నుంచి దిగిరావద్దు. సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణి నమోస్తుతే. మాంగళ్య దేవతాభ్యో నమః. దాదామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. మాంగళ్య దేవతాభ్యో నమః. సింహాసనం సమర్పయామి. సాదయోః భాగ్యవజ్రమాదినమేనం సమర్పయామి. అమ్మాయి శిరస్సు మీద ఉంచు బాబు. లక్ష్మీ నమః. ఓం ధాన్యలక్ష్మీ నమః. ఓం పశులక్ష్మీ నమః. ఓం సంతానలక్ష్మీ నమః. మంగళసూత్రం కట్టుకో. కట్రా కట్ట. నీ ఊహాసుందరి రోజుతో చచ్చి బాబోయ్. ఏంటండి హాయ్, ముక్కు పుడక నాకేనా? మా ఆయన ఎంతో మంచోరు. కొత్త ముక్కు పుడక పెట్టుకోవాలని ఇన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇంకెందుకు, మీరే చేయించారా? చాలా బాగుంది. ఏంటి అలా చూస్తారు? ఇవ్వండి. నీకా? దీని కర్మిలా కాలిపోయింది. పేడ పెడక లాంటి నీ ముఖానికి ముక్కు పొడ కావాల్సి వచ్చిందా? సర్లేండి, మీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడే ఇవ్వండి. కాళ్ళు చాపండి, దొక్కుతాను. నీకు దన్నం. మహాలక్ష్మి రావాలి, ఇల్లంతా నడవాలి, చిందులేసి గంతులేసి పేడంతా తొక్కాలి. మహాలక్ష్మి రావాలి, ఇల్లంతా నడవాలి, చిందులేసి గెంతులేసి. చాలే ఆపండి గోల. ఏంటమ్మా ఇదంతాను? శుక్లారం కదా, ఇల్లంతా పేడతో అలుకుతున్నాను అత్తయ్య. గచ్చు నెలలో ఎవరన్నా పేడతో అలుక్కుంటారా? నా కోడల పిల్ల తలుచుకుంటే గచ్చు చేసి నేలే కాదే, గంటిపేట కోటను కూడా పేడతో అలికేయాల్సిందే. చూడమ్మా, మూలు వదలకుండా అన్ని మూలలు పేడతో అలికే. ఎన్ని లారీలు పేడైనా పర్లేదు, గడ్డెత్తే గేదెలు మళ్ళీ వేస్తాయి. అడ్డొస్తే మీ అత్తగారి మొహం కూడా అలికే, దాని మొహం అందంగా చూసి చాలదు. పద చిందులేసి గొంతులేసి పేడంతా తొక్కాలి. అయ్యయ్యో, ఏంటంటే అలా జారి పడిపోయారు? ఏంటంతా పేడ దరిద్రం. దరిద్రం కాదండి, శుక్లారం పూట ఇల్లు అలక్కపోతే ఇంట్లో లక్ష్మి అలికెళ్ళిపోద్దండి. నువ్వు ఎప్పుడైతే వచ్చావో అప్పుడే పోయింది. ఏంటండి అలా కేకలు వస్తారు? పేడతో ఇల్లు అలకటం తప్ప? తప్పుగా తయారు. రైట్, నువ్వు రైట్, నీ పేడ రైట్, నాదే తప్పు. అయ్యో, మళ్ళీ పడిపోయారు. లేవండి.